అన్న నమస్తే, మీ పేరు? నా పేరు షేక్ బావాజాన్. అన్న ఏంటి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో సిట్టు విచారణలో కల్తీ జరిగింది, నెయ్యి లడ్డు కల్తీ జరిగిందని చెప్పి విచారణ తేలింది. కానీ వైసీపీ నాయకులు అసలు కల్తీయే జరగలేదు, ప్యూర్ నెయ్యితే మేము లడ్డు తయారు చేయించామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటన్న మీ అభిప్రాయం ఏంటి అసలు? చూడండి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కరూ ఆరాధ్య దైవంగా భావిస్తారు. అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతో పవిత్రత ఉండింది తిరుమల. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ లడ్డు అనేది కల్తీ జరిగింది కాబట్టే కదా ఈరోజు మొత్తం అంతా సిట్టు విచారణలో తేలింది. ఆ సిట్టు విచారణ ద్వారా ఎవరెవరు అరెస్ట్ అవ్వబోతారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు ఏమీ జరగలేదు అంటున్నారు. ఏమీ జరగలేదు అన్నప్పుడు మీరే సిట్టు విచారణ చేసుకోండి, ఏం జరగలేదు అనొచ్చు కదా. ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నాకు హిందువులపైన కానీ అన్ని మతాలపైన నాకు చాలా గౌరవం ఉంది, నేను అందరినీ గౌరవిస్తాను అంటాడు. ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర పవిత్రమైన బ్రహ్మోత్సవాలు జరిగితే కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆనవాయితీగా వస్తుంది. ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా అమ్మ భువనేశ్వర గారు కానీ కుటుంబ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఎందుకు? ఒక దేవుడిపైన విశ్వాసం ఉంది, అందరిపైన విశ్వాసం ఉంది కాబట్టి. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ఆయన భారతి గారిని తీసుకొని పోయి పట్టు వస్త్రాలు సమర్పించింది మీరు చూసారా? దాంట్లోనే అర్థం చేసుకోవచ్చు కదా ఆయనకు ఎంత విశ్వాసం ఉందో. ఆయన అన్నీ ఎట్లా అంటే, మనం చేసే పనులన్నీ ఆయన క్రెడిట్ కోసం పాకులాడతాడు తప్ప ఆయన చేసేదంటూ ఏమీ లేదు. ఇప్పుడు పాసు పుస్తకాలు నేను చేసిందే అంటాడు. అయ్యా, నువ్వు పాసు పుస్తకాలు చేసింటే మీ నాయన 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీ నాయన కన్నా నువ్వేం గొప్పోడు కాదు. మీ నాయన ఏ రోజు కూడా పాసు పుస్తకాలపైన మీ నాయన బొమ్మ వేసుకొని ఇంకోరు బొమ్మ వేసుకొని లేదు. అది మన సొత్తు ఉంటే మన ఫోటో ఉండాలా, గవర్నమెంట్ సింబల్ ఉండాలా. అంతేగాని మీ సొత్తు అయిన మాత్రం నువ్వు పాస్బుక్ల పైన నీ సింబలు, నీ ఫోటో వేసుకొని నేను ఇచ్చినాను సమాధానాలు రానుట్లో రాళ్ళపైన నీ ఫోటో వేసుకుంటే ప్రజలు ఏమైనా గుడ్డోళ్ళ చెప్పండి. కాబట్టే నీకు ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో చెప్పినారు. నువ్వు అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకని అలా చేయాలనుకున్నా అంటే, మొన్నటి దాకానేమో పరకామణి కేసు చూసాము, లడ్డు వ్యవహారం చూసాము, మన రీసెంట్గా కూడా ఖాళీ మద్యం సీసాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర అక్కడ ఖాళీ బాటిల్ పడేయటం. అసలు ఎందుకు వైసీపీ వాళ్ళు ఇలా చేయటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఆయన ఉద్దేశం ఒకటేనండి, మామూలుగా ప్రజల దగ్గరికి వెళితే ఆయన అధికారం రాలేడు. ఎంతసేపు ప్రజల మీద చిచ్చు పెట్టాలా, మతాలపైన చిచ్చు పెట్టాలా, ఆ సోషల్ మీడియాను వాడుకొని మొత్తం అంతా ఇట్లా జరిగింది అది జరిగింది అని చెప్పి వాస్తవాలు అయితే ఏం చూపించేది ఉండదు. వాళ్ళు ఎంతసేపు ప్రజల మీద కుల మతాల మీద చిచ్చు పెట్టాలా, అధికారం కావాలనుకుంటున్నాడు. ఆయన చెప్పిండే మాటలు గత ప్రభుత్వంలో చూసేసినారు కాబట్టి ఆయన ఇప్పుడు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వాడిని ప్రజలు నమ్మే పరిస్థితే లేదు. ఇదైతే వాస్తవం. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా తెలుసు ఈయన ఎలాంటి వాడు ఏమీని. కాబట్టి ఆయన కూడా ఒక్కరిని వేసుంటాడు తప్ప ఇలాంటి వారికి ఎన్ని చెప్పుకున్నా కూడా ఏమీ కాదు. అంటే గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదు. అసలు ఈ 19 నెలల కాలంలోనే చంద్రబాబు వచ్చి డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు. 19 నెలలకు విజనరీ లీడర్ అనుకున్నాడు కానీ అసలు ప్రజని ఎలా మోసం చేయాలో చంద్రబాబుని చూసి నేర్చుకోవాలని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారన్న, ఏం చెప్తారు మరి? అవునండి, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈరోజు నువ్వు 5 ఏళ్ళు పరిపాలించిన అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు కట్టింది. నువ్వు పరిపాలన చేసిన సెక్రటరేట్ చంద్రబాబు నాయుడు కట్టింది. నీ కేసులు అన్నీ వాదించింది కట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు యువతకు మొత్తం దోవాస్ కానీ వేరే ఇతర దేశాలకు వెళ్ళి మొత్తం అంతా కంపెనీలు తెచ్చి ఈరోజు యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ చాలా పాకులాడుతున్నారు. నువ్వు ఈయన 19 నుంచి 24 వరకు ఏమయ్యా చేశాడంటే మొత్తం అంతా అప్పులు చేయడం, బట్టను నొక్కడం, ప్రజల సొత్తు 10 రూపాయలు ప్రజలతో దాని చేతకు 90 రూపాయలు అప్పు చేయడం, ప్రజలకు పంచడం తప్పించి ఈయన డెవలప్ చేసింది అదో ఇది నేను కట్టాను, ఇది ప్రజలకు ఉపయోగపడింది అని ఒక్క కంపెనీ చూపించమనండి. ఏ కంపెనీ ఎంత తేలేడు కూడా. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విదేశాలు వెళ్ళి కంపెనీలు తెస్తుంటే అక్కడ కూడా మెయిల్లు పెట్టి ఫేక్ మెయిల్లు పెట్టి ఇక్కడ పరిపాలన లేదు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి
మొత్తం అంతా ప్రజలు కూడా అనుకుంటున్నారు కన్నా గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఈ బటన్ నొక్కుతారు, వచ్చే నెల ఇంకో బటన్ నొక్కుతారు, పై వచ్చే నెల ఇంకో బటన్ నొక్కుతారు అని చెప్పి ప్రజలందరూ వేచి చూశారు. కానీ ఈ ప్రభుత్వం అలా ఏమీ చేయట్లేదు, పథకాలు కూడా సక్రమంగా అందట్లేదు, ప్రజల్ని మోసం చేస్తాడు, మోసపూరిత హామీలు అని చెప్పి అనుకుంటున్నారు కదా. నిజమైన ప్రజలు కూడా అవునండి, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు తీసుకొని వచ్చి ఇప్పుడు మొత్తం అన్నీ ఫ్రీ బస్సు కానీ, అదేవిధంగా 1000 రూపాయలు ఉంది 2000 చేసింది ఆయనే, 2000 ఉంది 4000 చేసిండేదే ఆయనే. మొత్తం అంతా ఈరోజు ఆయన చెప్పిన వరకు ఒక 1 by 1 చేసుకుంటూ వస్తున్నాడు. నువ్వు బటన్ నొక్కినా ఎంతసేపు నువ్వు మరి నువ్వు అంతగా బటన్ నొక్కింటే ఈరోజు నీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? అది ఫస్ట్ తెలుసుకో. నువ్వు ఎంతసేపు బటన్ నొక్కినా ఉత్తి బటన్ నొక్కితే కాదు. నువ్వు 100 మంది లబ్ధిదారులు ఉంటే 10 మందికి ఇచ్చింటావు, 90 మంది నువ్వు వదిలేసినావు. అందుకే కదా నీకు 151 నుంచి 11కు పడిపోయినావు. అది తెలుసుకోకుండా నేను ప్రతి సంవత్సరం ప్రతి నెల బటన్ నొక్కేవాడిని అంటే నీ బటన్లన్నీ నొక్కినారు. ఒకేసారి ప్రజలు పెద్ద బటన్ నొక్కి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినారు. అదే బటన్ నొక్కి నీకు 11 సీట్లు ఇచ్చినారు. కాబట్టి నువ్వు ఆ బటన్ గురించి మర్చిపోతే మంచిది జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. 2027లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పి అంటా ఉన్నారు. ప్రజలు మళ్ళీ నన్ను ఆదరిస్తారు, భారీ మెజారిటీతో నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోరుకుంటున్నారా మీరు? ఇంతకుముందు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తానని చెప్పి మొదలుపెట్టి చేసినాడు. ఈసారి ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పొరుల దండాలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయ్యేది కళ. అది ప్రజలు ఎప్పుడూ ఆయనకు తీర్పిచ్చేసినారు. కాబట్టి ఆయన పాదయాత్ర చేసుకోమనండి, పొరుల దండాలు పెట్టుకోమనండి, ఏమైనా చేసుకోనండి. 2029లో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. కూటమి ప్రభుత్వం ఇట్లాగే కొనసాగుతుంది. మన జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యేది కళలో కూడా ఊహించలేరని తెలియజేస్తున్నాం. నేను లోకేష్ వయసు చంద్రబాబు నేను కొడుకులు అంటుండే, కానీ చంద్రబాబు నాతోనే పోటీ పడలేకపోతుండే. ఏదైతే చంద్రబాబు ఇదేనా నేను 40 ఏళ్ళ రాజకీయం అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటన్నా దాని గురించి ఏం చెప్తారు మరి? చంద్రబాబు వయసులో జగన్ వయసు చాలా తేడా ఉంది. కానీ జగన్ చేసిన అరాజ్మెంట్ చంద్రబాబు చేయలేడు కాబట్టి పోటీ పడలేడు. ఎందుకంటే పట్టాదారు పాసుపుకాల్లో ఎక్కడ చూసినా అతను బొమ్మ, రాళ్ళకు కూడా అతను బొమ్మ వేసినాడు. ఈరోజు ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, రాజముద్రతో పాస్బుక్లు ఇచ్చినాడు. మనిషికి మానవత్వానికి చాలా తేడా ఉంది. జగన్ ఒక మూర్ఖుడు, ఒక సైకోలా, ఒక నియంత్రణలా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అతనికి 11 సీట్లు వచ్చినా భవిష్యత్తులో ఇలా పోతే అవి కూడా రావు. మరి పాదయాత్ర చేస్తా అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు, నమ్ముతారా మళ్ళీ ప్రజలు? నమ్మరు. ఎందుకంటే గవర్నమెంట్ ఉండేటప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పరదాలు కట్టుకొని తిరిగి ఈ పొద్దు పబ్లిక్లో వచ్చే ఓపెన్గా తిరిగితే ఎవరు నమ్మరు. మళ్ళీ కూడా పరదాలు కట్టుకొని తిరగడమే ఆయనకు చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. అంటే మాకు గతంలో వైనాట్ 75 అన్నారు వాళ్ళు, మరి ఇప్పుడేమో మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే ఎవరిని వదిలిపెట్టా మామూలుగా ఉండదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏంటన్నా ప్రజలు ఎవరు వదిలిపెట్టరో నిన్న 11 సీట్లు ఇచ్చినారు. ఇక ఆ మాటలు ఆ పరివర్తన మారకపోతే ఇక ముందు ఆ 11 కూడా రావు. కనీసం నిన్న జెడ్పీటీ సెలక్షన్లో పులివెందులు కూడా చూసినారు ప్రజలంతా ఏ విధంగా అయినారో. నువ్వు చేసిన అరాజ్మెంట్కు నీ సొంత నియోజకవర్గంలోనే నువ్వు పట్టుకోల్పోతున్నావు. ఇక్కడైనా మారాలి వైసీపీ వాళ్ళు, మానవత్వంగా ప్రవర్తించితే వాళ్ళకే మంచిది. సార్ మీరు తిరుపతి ఎప్పుడైనా వెళ్ళారా? మీరు మత్స్సులో పోయినా సార్. ఇప్పటికి నిన్న బ్రహ్మోత్సవాలు జరిగిన ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడ కూడా అన్నప్రసాదాలు కానీ భోజనాల్లో కానీ బాగా జరుగుతున్నాయి. చాలా వరకు ఇప్పుడు బెటర్గా ఉంది. తిరుమల ఇక్కడ నుంచి కూడా బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ఆయన జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం చాలా రోజులుగా చూస్తూ ఉన్నాం లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి. నిన్న సిటీ విచారణలో కూడా లడ్డూ కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఏమో అసలు ఇంకా దానిలో కల్తీ జరగలేదు, మేము జంతువు కొవ్వు కలపలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? లడ్డూ కల్తీ జరిగిందని అయితే వాస్తవమే ఆ రోజు ఆ గవర్నమెంట్లో. ఎందుకంటే వాళ్ళకు దేవుని మీద నమ్మకం లేదు. వాళ్ళంతా ఎప్పుడు కూడా అన్నమర్త ప్రచారం మీదనే ఎక్కువ మమకారం చూపినాడు. ఆయన దేవుని ప్రసాదం కానీ ఏ రోజు కూడా తనకు ఒక విలువలు లేని వ్యక్తిగా తిరుమలలో ప్రవర్తించినాడు. కాబట్టి వాళ్లకు అది తెలియకపోవడం వాళ్ళ దుర్మార్గానికి నిదర్శనం. కల్తీ అయితే 100% జరిగిందని ప్రజలంతా అనుకుంటున్నారు. అసలు వైసీపీ వాళ్ళకి అసలు ఏదైతే హిందూ ధర్మ సంప్రదాయం లేదు అని చెప్పి అనుకోవచ్చా? వైసీపీ వాళ్ళకైతే ఎక్కువ అలానే ఉంది. ఈ చంద్రబాబు వచ్చినాకనే చాలా వరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా మతపరమైన ఘర్షణలు కానీ అలాంటి వాతావరణం లేకుండా అందరూ కూడా ఒకటే, హిందూ మతం అనేది ఒకటే, దేశమంత అనేది మోడీ గారు కానీ చంద్రబాబు గారు నమ్మిన వ్యక్తులు. కాబట్టి ఎక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ ఎవరిని కూడా ఇబ్బంది లేకుండా అన్ని మతాలు సమానంగా చేసుకుంటూ పోతున్నాడు. ఫైనల్గా ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు అయితే? 100% సంతోషంగా ఉన్నారు. ఇంకా కూడా బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. పిల్లలకు భవిష్యత్తు రావాలి. దానికోసం లోకేష్ ఐటీ మినిస్టర్ చాలా పరిశ్రమలు తెచ్చేదానికి తాను ఎన్నడూ కూడా తిరుగుతున్నాడు. అంతకుముందు మినిస్టర్ ఎక్కడో చలి పెడుతుంది నేను పోలేనన్నాడు. ఇప్పుడు అలాంటివన్నీ ఏమి లేకుండా కూడా ఈయన ఎక్కువ కష్టపడుతున్నాడు.
ప్రజల కోసం కష్టపడుతున్నాడు కాబట్టి 100% మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో గ్యారంటీ.